నామములో దేవుని యొక్క మహాప్రదైశ్వర్యం బట్టి ఆయన యొక్క ప్రేమ వాత్సల్యతలు ఈ యొక్క భయంకరమైనటువంటి దినములలో సంరక్షించబడి ఆయన కృపలో భద్రపరచబడి ఈ విధమైనటువంటి ఆయన కాపుదలు ఆయన కృపలో మనందరూ కూడా ఈ విధంగా ముందుకు సాగేటటువంటి మహాభాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేస్తున్నారు. అలాగే మనము ఈ లోకపరమైనటువంటి జీవిత విధానంలో మానవులైనటువంటి మనం గురించి ఆలోచన చేస్తున్నట్లయితే కనుక మన జీవితంలో మానవులుగా జీవిస్తున్నటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూపించిన విధంగా నేటి వాక్య ధ్యానంలో మనం చదివిన వాక్య భాగాలను బట్టి ఆలోచన చేస్తున్నట్లయితే కనుక కాపరి అనుమానం గురించి మనము చూడగలుగుతున్నాం. కాపరి యొక్క విధులను, కాపరి యొక్క లక్షణాలను, కాపరి యొక్క నియమ నిబంధనలను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాపరి ఏం చేసేవాడుగా ఉన్నాడు, ఏం చేస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాలను మనం ఆలోచన చేసుకున్నట్లయితే కాపరి తనకిచ్చేటువంటి పనిని సక్రమంగా నిర్వర్తించేవాడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం వాక్యానుసారంగా. అందుకే కీర్తన గ్రంథంలో కూడా కీర్తనకారుడు ఆయన గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. అలాగే ఒక రాజుగా ఉండి ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్న ఆయన ఆధ్యాత్మిక జీవితంలో మాట్లాడుతున్నాడు. ఏమంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే ఎన్ని రకాలుగా మనం జీవిస్తూ ఉన్నా దేవుని యొక్క కాపుదల అనేది మనకు లేకపోతే, దేవుని యొక్క కాపరత్వంలో మనం ఉండకపోతే కనుక, దేవుని యొక్క సహాయంలో మనము ఉండకపోయినట్లయితే కనుక వ్యర్థమైనటువంటి జీవితం కలిగిన వారుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. కావున దేవుని నామమును బట్టి మనందరం కూడా దేవుని యొక్క కాపుదలలో ముందుకు సాగే ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. కాబట్టి నేటి పాఠ్యభాగం గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొక్క కాపుదలలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏది మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏమి తీసేసి ఏమి ఇచ్చేవాడుగా ఉన్నాడు అని దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి కొన్ని పాయింట్స్గా మనము వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథంలో మొదటి పాయింట్ ఆలోచన చేసినట్లయితే కనుక క్రీస్తు మానవుల పాపములను మోసెను అని మనం మొదటి పాయింట్ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుల యొక్క పాపాలను ఆయన మోసేవాడు ఉన్నట్లుగా, ఆయన భరించేవాడు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రవక్త యెషయా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే కనుక యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మంచి మాట మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, ఘనతతో కలిసి అతడు కొల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వారాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసేదో దేవునామముగా. అంటే ఇక్కడ ప్రభువు చేసిన పని ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే అనేకులు అనగా మానవుల యొక్క పాపమును ఆయన భరించేవాడున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకే యోహాను గారు కూడా బాప్తిజం ఇచ్చే యోహాను గారు మార్కు సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు.
లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్న యేసుక్రీస్తుని గురించి ప్రభువును గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టక మునిపే ఇలా ప్రవక్త అయినటువంటి యెషయా గారు మాట్లాడిన మాటలు మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్న మాట ఏంటంటే అనేకుల పాపమును భరించుచు అనే మాట మనం చూస్తున్నాం. అంటే మానవుల యొక్క పాపాలను ఆయన భరించేవాడు ఉన్నట్లుగా, సహించేవాడు ఉన్నట్లుగా, వహించేవాడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మానవుల యొక్క పాపాలను ఆయన భరించడానికి ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎవరో కొంతమంది పాపము అనేది కాదు, కానీ పాపపు జీవితంలో, పాప బానిసత్వంలో, పాపపు భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో జీవించిన ప్రతి ఒక్కరికి కూడా విడుదల చేసే విషయంలో ఆయన లోకానికి వచ్చేవాడు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే మరి విషయం మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనం చదువుతున్నట్లయితే కనుక మా పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమును మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందింది. అంటే మానవుల యొక్క పాపాలను ఏ విధంగా ఆయన మోసుకున్నాడు, మోసివేసుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే శిలువ మ్రాని మీద ఆయన రక్తం కావచ్చు, గాయములతో, బాధతో, దుఃఖంతో, వేదనతో ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మన పాపాలను ఆయన మోసేవాడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే అనేక విధాలైనటువంటి పరిస్థితులు లేదు, అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే కుటుంబపరమైనటువంటి పరిస్థితుల గురించి, కుటుంబపరమైనటువంటి భారాన్ని మనం ఏం చేస్తామంటే కుటుంబ భారాన్ని వదిలిపోతున్నాము చాలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనకు ఉండేది ఒకే భారం, అది కుటుంబ భారం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన గురించి ఆలోచన చేస్తే ఆయన అనేక మంది యొక్క పాపాలను ఆయన మీద మోసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆయన మోసుకుంటూ ప్రతి ఒక్కరి పాప భారాన్ని ఆయన వహించేవాడుగా, సహించేవాడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన మానవుల యొక్క పాపాలను మోసేవాడుగా, ఆయన భరించేవాడుగా, ఆయన సహించేవాడుగా, వహించేవాడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే మానవుల యొక్క పాపాలను మోస్తూ ఆయన చేస్తున్న పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే రెండో పాయింట్ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక రెండో పాయింట్ ఏంటంటే క్రీస్తు ద్వారానే పాపం నుండి విడుదల. అంటే పాపములను మోస్తున్నటువంటి పాపాలను ఏం చేస్తుందంటే మనలో తీసివేసేవాడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే కనుక యోహాను గారు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడగలుగుతుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఇది ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే పాపములు క్రీస్తు ద్వారానే పాపముల నుండి విడుదల పొందుకుంటాం మనం. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన అంటున్న మాట ఆయనే మన పాపములను శాంతికరమై ఉన్నాడు అని మాట్లాడుతున్నట్టుగా చూడగలుగుతున్నాం. అంటే మన పాపముల విషయమై ఆయన సమాధానకర్తగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకంటే పాపమును మోస్తూ ఆ మోస్తున్న పాపములను మనలో నుండి తీసివేయడానికి, వాటిని విడిపించడానికి, వాటి మనలో నుండి తొలగించే విషయంలో ఆయన మన నిమిత్తమే శాంతికరమైనటువంటి పరిస్థితిని అనుగ్రహించేవారు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి పాపము తొలగిపోవాలి అంటే మనం ఎన్ని యజ్ఞాలు చేసినా మనకు దాని నుండి పరిష్కారం అనేది మనకు దొరకదు. కానీ మనం క్రీస్తు నామములో ఆయన పాద సాన్నిధ్యంలో చేరి ఆయన పాద పద్మముపై కూర్చుని మన ప్రాణుల్ని ఆయన పాద సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే కనుక మన పాపముల నుండి విడుదల పొందుకోవడానికి
పొందుకోవడానికి అవకాశం దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మొదటి మాటలో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రి వీరిని చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించుము అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే క్షమాపణ పెడుతున్నాడు, ఎందుకంటే ఆయన సమాధానకర్త కాబట్టి, శాంతమూర్తి కాబట్టి ఆయన మన నిమిత్తమై ఆలోచించేవాడుగా, మన నిమిత్తమై ప్రయాసపడేవాడుగా, మన నిమిత్తమై బాధను అనుభవిస్తూ మన పాపం నుండి రక్షించేవాడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే మనం ప్రకటన గ్రంథంలో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుని నామము మహిమ కలుగును గాక. అంటే మనం ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనను ఏం చేస్తున్నాడంటే విడిపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే విమోచన కలుగు చేస్తూ ఉన్నాడన్నమాట. కాబట్టి ఎవరి ద్వారా మనకు పాపము నుండి విడుదల అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు ద్వారానే తప్పించి ఇంకెవరి ద్వారా కూడా మనకు విడుదల అనేది లేదన్నమాట. విమోచన, విడుదల అనేది క్రీస్తులోనే మనము పొందుకునే ప్రయత్నము చేసేవారుగా ఉండాలి. కావున యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పాపము నుండి మనకు విడుదల. ఎవరికైనా మానవుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే పాపం నుండి విడుదల పొందుకోవాలంటే అందరికీ కూడా ఒకే విధమైనటువంటి పరిష్కారము, ఒకటే మార్గము, అదే క్రీస్తు మార్గం అన్నమాట. అందుకే అంటున్నాడు, నేనే మార్గము అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు సత్య మార్గాన్ని అవలంబించుకుంటూ సత్య మార్గాన్ని అనుసరించే వారు ఉండడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తాడు. పాపం నుండి విడుదల చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మూడో విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మూడో పాయింట్ మనం చూసుకున్నట్లయితే కనుక, మొదటి పాయింట్ ఏమో క్రీస్తు మానవులు పాపం నుండి పాపములను మోసేరు అనే పాయింట్ చూస్తున్నాం. రెండవది క్రీస్తు ద్వారానే పాపం నుండి విడుదల. అయితే మూడో పాయింట్ ఏంటంటే క్రీస్తు ద్వారానే మానవులకు రక్షణ అనే మాట మనం చూస్తున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు ఈ లోకానుసరమైనటువంటి రక్షణ పొందుకోగలం. ఎందుకంటే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, మానవుల యొక్క పాపాన్ని విమోచించడానికి, పాపమును విమోచించి రక్షణ భాగ్యం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటే మన పరిశుద్ధంలో మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ దేవదూతలే పొందుతూ ఉన్నాయి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ దేవుని యొక్క పరివారంతో ఉన్నటువంటి సైన్య సమూహము ఏమని పలుకుతున్నాయి, ఇక్కడ అసలు ఏం మాట్లాడుతున్నాయి, ఆ దూతలు పలుకుతున్నటువంటి మాట ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. గొప్ప మాట అన్నమాట ఇది. ఎందుకంటే సమాధానంతో కూడిన మాట, సంతోషకరమైనటువంటి మాట, ఎంతో భయంకరమైనటువంటి చీకటిలో మరిగిపోతున్నటువంటి వారికి వెలుగుతో కూడినటువంటి సమాధానకరమైనటువంటి మాట దేవదూతలు పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరంటే దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అంటే పాపములను మోస్తూ ఉన్నాడు, మోసే పాపాలను మానవుల నుండి విడిపించేవాడుగా ఉన్నాడు. మూడవది ఏంటంటే ఆ విడుదల కలుగ చేసి రక్షణ భాగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకే ఈ రక్షణ ఎవరికి ఇస్తానంటున్నాడు, అసలు ఎవరికి ఇచ్చేవాడుగా ఉన్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, ఇదే పుస్తకంలో లూకా సువార్తలోనే 19వ అధ్యాయం
10వ వచనం మనం చదువుతున్నాం. ఇటువంటి వారికి చేస్తానంటున్నాడు అనే మాట చూసుకున్నట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పిన దేవునామమై మహిమకలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఎవరికి ఈ రక్షణ అని మనం ఆలోచన చేస్తే, ఎవరికి రక్షణ ఇస్తాడు ప్రభు అని మనం జ్ఞాపకం చేస్తుంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నశించిన దాన్ని వారికి, నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ రక్షణ ప్రభు ఇచ్చేవాడు అన్నట్లుగా చూడగలరు. అంత గొప్ప విషయం. ఎందుకంటే నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి మనకు ఆయన రక్షణ అనుభవించేవాడు ఉన్నట్లుగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకానుసరమైనటువంటి జీవితంలో ఆయన యొక్క తండ్రి యొక్క చిత్త ప్రకారంగా మానవులు నశించిపోతున్నప్పుడు తండ్రికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారిగా రక్తమాంసములు కలిగిన వాడిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం కూడా చూడగలుగుతున్నాం. ఎందుకంటే మానవుడిగా జీవించాడు, అలాగే శరీరధారిగా రక్తమాంసములు కలిగిన వాడిగా జీవించి మానవులకు ఒక విమోచన, ఓర్తో కలిగినటువంటి విమోచన ఆయన ఇవ్వడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే రక్షణ భాగ్యం అన్నమాట. క్రీస్తు ద్వారానే మనకు రక్షణ. ఎప్పుడైతే ఆయనలో మనం ఉంటామో, ఎప్పుడైతే ఆయన ఎదుగుతామో అప్పుడే క్రీస్తు మనకు రక్షణ అనుభవించేవాడు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే తిమోతి గారు మాట్లాడుతున్నాడు, ఈ రక్షణ నశించిపోయినటువంటి వారు రక్షణ పొందుకున్న తర్వాత వారిని పొందుకున్న రక్షణ పొందుకున్నటువంటి వారిని ఏ పిలుపుతో ఆయన పిలుస్తాడు అనే మాట పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినయు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలనను బయలుపరచబడి తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో అంటే రక్షణ పొందిన వారిని ఏ విధంగా పిలుస్తానంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన పిలుస్తాడు. ఆయన పిలుపును బట్టి మనం ఆలోచన చేస్తున్నట్లయితే 9వ సంగీతంలో మనం చూస్తాం, నరులారా తిరుగులండి అని చెప్పేసి పిలుస్తున్నామని మోషే గారు ప్రార్థనలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కూడా ఆయన పిలుపు ఎటువంటి పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు అనే మాట మనం ఆలోచన చేసినట్లయితే కనుక మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచేది అన్నమాట. అంటే రక్షణ పొందిన వారిని ఏ విధంగా పిలుస్తాడు? ప్రేమపూర్వకంగా పరిశుద్ధతతో కూడినటువంటి పిలుపుతో ఆయన పిలిచేవాడు అన్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన పిలుపును వినేవారుగా మనం ఉండాలి. ఆయన పిలుపును వినగలిగే చెవులను మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే సంపూర్ణంగా రక్షింపబడడానికి అవకాశం ఉంటారు. అందుకే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనకు కనబడుతుంటుంది మాట. 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని ఎదురుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తూ సంపూర్ణంగా ఆయన రక్షణను మనందరికీ ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా చూడగలుగుతాం.
అంటే మానవులైనటువంటి వారికి వీరికి కాదు కానీ అందరికీ ఆయన రక్షణ ఇస్తూ ఉన్నారు, అందరికీ ఆయన రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నారు, అందరికీ కూడా ఆయన రక్షణ భాగ్యాన్ని దయచేసేవారు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అది కూడా ఎలాగంటే సంపూర్ణంగా, అంటే ఎలాగంటే కొద్ది మనం తినే టిఫిన్ ఏమో సంపూర్ణమైనది కాదు, అల్పాహారం. అదే మధ్యాహ్నం సాయంత్రం తినేటటువంటి ఆహారాన్ని సంపూర్ణ ఆహారం అంటే కడుపు నిండాగా తినేదాన్ని. అలాగే సంపూర్ణంగా మనకు దేవుడు తన రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చేవాడుగా మనం ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో క్రీస్తు ద్వారానే మనకు మానవులైన మనందరికీ కూడా రక్షణ. అది ఏ విధంగా మనం పొందుకుంటామంటే దేవుని కోసం చెప్తున్నట్లుగా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్తూ ఉన్నాయి. అలాగే దేవుడి ద్వారానే రక్షణ పొందిన వారిని ఆయన పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనం పిలుస్తూ సంపూర్ణమైనటువంటి రక్షణను ఆయన మనకు అనుగ్రహించేవాడు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మనందరూ కూడా ఏం కలిగి ఉండాలంటే రక్షణ భాగ్యాన్ని కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. ఒకటి పాపాలను, మన పాపములను క్రీస్తు మీద మనం వేసేవారు ఉండాలి. సమస్తము కూడా ఆయన మీద మన భారాన్ని సమస్తాన్ని ఆయన మీద మోపేవారు ఉండాలి. ఎందుకంటే ఆయన మోస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మీద వేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన పాపములను ఆయన విడుదల కలుగు చేసి, ఆ విడుదల కలుగు చేసినటువంటి ఆయన మనకు రక్షణను అందించేవాడు ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. ఆ రక్షణలో 4వ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక 4వది ఏంటంటే రక్షణ ఇవ్వడానికి అసలు ఆయన ఏం చేశాడు అనేటటువంటి వారి విషయం, దాని విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన కొరకు ఆయన రక్షణ ఇవ్వడానికి మరణించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. శిలువ మరణం మీద ఆయన వేలాడి, శిలువ మరణం మీద గాయం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, హింస నుండి, అలాగే అనేక రకాలుగా అవమానాలు, దూషణ మాటలు, హేళన మాటలు అనుభవించి అనేక విధాలుగా మన కొరకు ఆయన శిలువ మరణం మీద ఆకాశముకు భూమికి మధ్యలో ప్రేరణగా మనము వాక్య భాగంలో చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు పాపికి బదులుగా శిలువను పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే పాపికి బదులుగా ఆయన మారి మన కొరకు మన పాపాలను ఆయన భరించినట్లుగా చూడగలుగుతున్నాం. కావున యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 5వ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ ఎన్నో సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏ విధంగా ఆయన మన పాపాలను మీద వేస్తున్నాడు, ఏ విధంగా పాపికి బదులుగా ఆయన మారి పాపాలను భరించాడు, మనకు రక్షణ ఇవ్వడానికి అనే విషయం మనకు కనబడుతుంది. 5వ వచనం, మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిన కనుక అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగేది. మనందరము చాలా కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ మన అతిక్రమం బట్టి అతడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేయబడినట్ట గాయపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. మనం పొందవలసినటువంటి దోషాలను బట్టి ఆయన నలుగుబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ కూడా మరే విషయం ఏంటంటే 3వ లైన్లో మన సమాధానాత్మకమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభు మీద పడినట్లుగా చూస్తున్నాం. అతడు అయితే ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలిగిందంటే స్వస్థత కలిగేను, అనగా రక్షణ పొందుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుడు కాక కాబట్టి ఆయన పాపిగా మన కొరకు మారి మనకు బదులుగా ఆయన శిలువ మరణానికి పొందినట్లుగా మనం చూస్తున్నాం. పాపకు శిక్షను, పాపకు శిలువను, శాపకరమైనటువంటి శిలువను ఆయన భరించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని పరిశుద్ధ నామములో
మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు వైపు చూసి ముందుకు సాగితే ఆయన చిత్తానుసారంగా ఆయన ముందుకు సాగడానికి అవకాశం ఉండాలి. రక్షణ భాగ్యం కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన శిలువ మరణాన్ని పొంది మన పాపాలను మోసాడు, మన విడుదల చేశాడు, ఆ పాపను విడిపించి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన ఏం చేశాడంటే శిలువ మీద వేలాడినట్టుగా అంత ప్రేమమైనటువంటి వాడంటే. అందుకే అగాపే అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. అనగా ఆయన ప్రేమ అంతము లేని ప్రేమను ఆయన కలిగి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆ ప్రేమ ఎంత గొప్పది, ఎంత అపారమైనది, ఎంత లోతు వెడల్పు అనేది ఏవి కూడా తెలియనటువంటిది అనమాట. అంత ప్రేమ, అపారమైనటువంటి ప్రేమను ఆయన మన వరకు కలుపరిచేవాడు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే కనుక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేము. ఇది అసలు విషయం. యేసుక్రీస్తు ప్రభు మా పాపమైనటువంటి మన నిమిత్తమే. అందుకే రోమపత్రికలో మాట కనబడుతుంటారు, నీతి మందులు లేడు, ఒక్కడను లేడు అనే మాటను మనము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మరి చోట రోమపత్రికలో మనం చూసుకుంటాం. అంటే దేవుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కానీ, ఆ రక్షణ కానీ మనం పొందలేకపోతున్నాం. కాబట్టి ఆయనే పాపములను విమోచించడానికి మన కొరకు పరలోకం నుండి తిరిగి భూమికి ఆయన దిగి వచ్చి మనం రక్షించడానికి ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించేవాడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి మనందరం కూడా దేవుని నామంలో, ఆయన పాద సాన్నిధ్యంలో చేరి, ఆయన పాద పాపం లేదు మనం అందరం కూడా ప్రణవిల్లి ప్రార్థించు ఆయన కాపాడటం ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎందుకంటే కాపాడి చేసేటటువంటి పనుల గురించి, విషయాల గురించి మనం ఆలోచన చేస్తే తన యొక్క మందను రక్షించే విషయంలో ఎన్ని రకాలుగా సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా తన మందను సంరక్షించడానికి ఎంతో ప్రయాసపడుతూ దాన్ని ఆయన రక్షించే విషయంలో ఎంతగానో ముందుండి పనిచేసేవాడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అటు కాపరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మనను రక్షించడానికి ఎంతగానో శ్రమపడి ఆయన లోకానికి వచ్చి మనము పవిత్రులుగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అందరం కూడా ఆయన కాపాడటంలో ముందుకు సాగొచ్చు, ఆయన కాపాడటంలో ముందుకు నడుచు, ఆయన చిత్తానుసారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. అటు కృపా సహాయం ప్రియక దేవుడు మనందరికీ దయచేసి ఆయన జీవితం నింపి ప్రాముఖ్యంగా మనందరం కూడా మన పాపలను విడిపించి రక్షణ ఇచ్చి మన్నిలో శిలో పాపటువంటి క్రీస్తు మాత్రం నడుతాం. అటు కృపా సహాయం ప్రియక దేవుడు అందరూ దయచేసి ఆయన కాపాడటం నడుచు, ఆయన చిత్తానుసారంగా ఆయన రక్షణ పొందుకునే భాగ్యాన్ని మనకు దయచేసి చేయగాక. సమస్త జ్ఞానం మించి దేవుని సమాధానం యేసుక్రీస్తు హృదయములకు తలపులకు తోడైనగాక. ఆమేన్.